సాక్షి పేపర్లో ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఫారూక్ అధికార కాంక్షతో పొలాన్ని 706, 700 ఏబీలో పొలాన్ని కబ్జా చేసినాడు. బాల వెంకటనారాయణ వెంకటనారాయణ. యాక్చువల్గా సాక్షి పేపర్లో ఏం రాసేదంతా వాస్తవం ఏమరా అంటే ఆ స్థలం అంటే 700 ఏబీ 706 A9 ఆ స్థలం మా పూర్వీకులది, మా కుటుంబ ఆస్తి. అది నలుగురు చెందింది. ఎవరెవరికి? మా తండ్రి గారికి, మా పెదనాన్న గారికి, మా ఇద్దరి మేనత్తలకు. అంటే 4 ఎకరాల 16 సెంట్ల భూమి నలుగురు పంచుకోవాలి. అది కానీ మా మేనత్త వారసులు తమకు చెందిన భూమిని వాళ్ళు పంచుకోవడమే కాకుండా సర్వే నెంబర్ బేస్ చేసుకొని మాకు చెందిన పొలాన్ని ఈ బాల వెంకటనారాయణ ఒక వైశ్య ప్రముఖునికి అమ్మడం జరిగింది. ఇది ఇల్లీగల్. ఎందుకంటే దాదాపు అక్కడ 8 డాక్యుమెంట్లు పుట్టినాయి. ఇప్పుడు హద్దులు ఇంపార్టెంట్ ఏదైనా కానీ. ఇప్పుడు తూర్పు పడమర ఎప్పుడు మారవు. సర్వే నెంబర్లు ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు పుట్టినాయి సర్వే నెంబర్లు? తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఎప్పుడు మారలే. కానీ తూర్పు పడమరల ప్రకారంగా హద్దుల ప్రకారం మేము పంచుకున్న ఆస్తి నలుగురు. ఎవరెవరు? జమాల్ సాహెబ్, ఇబ్రాహిం సాహెబ్, దస్తగిర్ సాహెబ్, జైనబ్బి, సారంబికి చెందిన వారసులు తమకు కాని భూమిని హద్దులు చూపకుండా కేవలం సర్వే నెంబర్ బేస్ చేసుకొని అమ్మడం జరిగింది. వాళ్ళు పొలాన్ని కొనేటప్పుడు మమ్మల్ని సంప్రదించడం కానీ హద్దుల గురించి అడగడం కానీ జరగకుండా 2010లో రిజిస్టర్ చేసుకున్నారు. అంతకు మునుపు ఒక వైశ్య ప్రముఖుడుగా రిజిస్టర్ చేసుకున్నారు ఒక 50 సెంట్ల భూమిని. ఆ రోజే అబ్జెక్షన్ చేశాను నేను. అయ్యా ఇది కాదు, మీకు సంబంధించింది కాదు. ఎందుకంటే స్థానికంగా నంద్యాలలో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు నష్యం వాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయో. ఎవరు ఏ డాక్యుమెంట్ తీసుకున్నా ఆ లింకు డాక్యుమెంట్ నష్యముళ్ళ భూమి ఉంటుంది. అంటే నష్యముళ్ళ భూములు ఎక్కడ ఉంటే నష్యముళ్ళకే తెలుదు. అంటే ఫారూక్ తెలుదు, మనకు కూడా తెలుదు. అన్ని భూములు నష్యముళ్ళవి. మాకు కబ్జా చేయాల్సినంత ఆగత్యం అవసరం ఏం లేదు. మా సొంత భూమిని ఇప్పుడు ఇదే వెంకటనారాయణ ఇది 4 ఎకరాల 16 సెంట్ల భూమిని 5 ఎకరాల 16 సెంట్ల భూమి ఇది. దాంట్లో 1 ఎకరా నేను 1 ఎకరాలు 50 సెంట్లు కొన్నాను అని కోర్టులో అఫిడవిట్ చేయడం జరిగింది. ఏమన్నా కోర్టులో అఫిడవిట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉండే 4 ఎకరాల 16 సెంట్ల భూమి. అప్పుడు కోర్టు వారు కమిషన్ ఇచ్చినారు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వచ్చి 4 ఎకరాల 16 సెంట్ల భూమి ఇది 5 ఎకరాల 16 సెంట్ల భూమి కాదని ఆయన క్లియర్ గా కోర్టుకు తెలపడం అయింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రోజు ఏదో కొత్తగా వచ్చింది కబ్జా చేసినాడు కదా. అధికార మండలం మొదటి నుంచి మనకు ఉంది. కానీ ఏ రోజు కబ్జా చేయాలని కానీ ఆ రోజు కబ్జా చేసుకోవాలంటే ఆ రోజు మా పొలం ఆ రోజు మన చేతిలో ఉన్నది. కోర్టుకు పోయింది ఎవరు? పొజిషన్లో ఉన్నది మేము. కోర్టుకు పోయింది ఎవరు? ఈ బాల వెంకటనారాయణ అంటే వైశ్య ప్రముఖుడు. కోర్టుకు పోయినారు ఈ భూమి మాది అని. మేము కోర్టుకు పోలే, అది పొజిషన్లో ఉండే మా పొజిషన్లో ఉన్నది. అసలు కోర్టుకు పోయినారు. ఎందుకు మనకు నింద్యాలలో ఇంత గౌరవంగా ఉన్నాము, మనకెందుకు లేని రక్షణ ఎందుకని కోర్టు ద్వారానే మన భూమిని మనం స్వాధీనం చేసుకుంటామని కోర్టుకు పోయినాం. కాదు ఇంతకాలం ఆగినాం. సరే వాళ్ళు ఏమంటున్నారు? టీడీఆర్ వచ్చింది అంటున్నారు. ఇది మోసపూరితం. టీడీఆర్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఆ రోజు రవీంద్రారెడ్డి గారు కమిషనర్గా ఉన్నారు. ఆ రోజు ఆయనకు పోయి నేను ఒక పిటిషన్ చేయడం జరిగింది. అయ్యా ఈ భూమి మాది, దయచేసి మీరు దాన్ని ఎవరికి టీడీఆర్ ఇవ్వకండి, ఏదైనా ఉంటే విచారించండి అని. కానీ ఆ రోజు ఉండే రాజకీయ ప్రముఖుల ప్రోద్బలంతో వాళ్ళకి టీడీఆర్ ఇచ్చింది. కేవలం ఆ టీడీఆర్ బేస్ చేసుకొని మా భూమి అని. సరే సుప్రీంకోర్టు డిసిషన్ అంటున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమిచ్చింది అయ్యా సుప్రీంకోర్టు? అడగండి అడ్వకేట్ గారిని. ఈ భూమి నీదని కానీ సర్వే నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ బౌండరీస్ అని ఇవ్వలేదు. కేవలం మాకు హైకోర్టులో వచ్చిన తీర్పు పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది అంతే. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కబ్జా చేయడానికి ఎవరు సర్వే ద్వారా కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు అబ్జెక్షన్ చేసిన అయ్యా సర్వే జరగదు, మొట్టమొదట మా పొలాన్ని అంటే హద్దుల ప్రకారంగా మాకుండే పొలాన్ని, ఇబ్రాహిం సాబ్ గారికి ఉండే పొలాన్ని మీరు చూపించి వాళ్ళ హద్దులు వాళ్ళకి చూపించండి అని. ఆయన ఆ రోజు ఆ సర్వే గారు ఏం చేసినారంటే సరే అదే విధంగా మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి కావాల్సిన రిపోర్ట్ ఇస్తారని చెప్పాడు. కానీ ఆయన ప్రలోభాలకు లొంగినాడు, బెదిరినాడు మనకు తెలియదు. కానీ ఆయన సర్వే రిపోర్టు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినాడు. ఆ సర్వే రిపోర్టు అనుకూలంగా తీసుకుని ఈరోజు సాక్షి పత్రికలు లేనిపోయి అభాండాలు వేసినారు. వాస్తవం సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చింది ఏమన్నా? సుప్రీంకోర్టు
సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ బౌండరీస్ అని ఇవ్వలేదే. ఏమి చేయాలన్నా సర్వే నెంబర్ రిజెక్ట్ చేసింది అంతవరకే. హైకోర్టులో మాకు వచ్చిన ఆర్డర్ పైన వాళ్ళు రిజెక్ట్ చేశారు అంతేగాని ఇట్స్ దిస్ సైట్ ఇస్ సర్వే నెంబర్ 700.6 ఏ బిలాంగ్స్ టు సోన్స్ పర్సన్స్ ఇవ్వలేదే. సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ బౌండరీస్ అని ఇవ్వలేదే. మళ్ళీ ఎందుకని ఈ విధంగా అయినా రాసి ఈ పేపర్ మీద, ఈ సాక్షి పత్రిక మీద పౌర నష్టం దావా వేస్తాం మనం. ఫేవర్ కంటే దీనిపైన రిజెక్షన్ పిటిషన్ మీద విలేసినారు కదా, దానిపైన ఇక్కడ కోర్టు కమిషన్ ఇచ్చింది కదా, కోర్టు కమిషన్ ఇచ్చినప్పుడు 4 ఎకరాల 16 సెంట్లనే ఈయన కోర్టులో వేసినాడు అఫిడవిట్. ఎవరు? వెంకటయ్య. ఏమని ఇచ్చినాడు? 5 ఎకరాల 16 సెంట్లు. అవి 5 ఎకరాల 16 సెంట్లు ఈ క్లియర్లీ షోర్డ్ ఇబ్రాహిం సాబ్ ఆల్సో ఇస్ దేర్ అని. అంటే ఇబ్రాహిం సాబ్ 1 ఎకరు, దస్తగిరి సాబ్ 1 ఎకరు, జైనబ్ 1 ఎకరు, సారంబి 1 ఎకర్ అని. వేరే ఇబ్రాహిం సాబ్ యాక్చువల్ గా సైట్ మనది, మనం వేరే 4 ఎకరాలు వాళ్ళే తీసుకున్నప్పుడు యాక్చువల్ గా ఓనర్స్ మేము ఎక్కడ పోవాలి? మా సైట్ వేర్ ఇస్ అవర్ సైట్. ఏమిచ్చింది సుప్రీంకోర్టు తీర్పు? సరే సుప్రీంకోర్టు ఇప్పటికి నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు బౌండరీస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింటే నేను వదిలేస్తాను. సుప్రీంకోర్టు ఎవరికి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఎవరికి ఎటువంటి ఆర్డర్ వాళ్ళకి ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదు. పొజిషన్ ఉండేది మనం మొదటి నుంచి పొజిషన్ ఉన్నాం. ఆ రోజు మనం ఆ రోజు పొజిషన్లోకి పోయి మనం తీసుకుని ఉంటే సరిపోయేది కదా. సర్వే పొజిషన్ సర్వే రిపోర్ట్ అదే నేను చెప్పేది. సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? మొన్న ఇచ్చాడు 2023లో. అంటే సుప్రీంకోర్టును బేస్ చేసుకుని ఆయన వచ్చాడు. ఎవరు? సర్వేరు వచ్చి ఏం చేశాడు? సర్వే చేయలేదు ఆయన. సర్వే చేయడానికి అబ్జెక్షన్ మొట్టమొదట యూ షోన్ అవర్ ల్యాండ్ అన్నాం మనం. యాజ్ పర్ బౌండరీస్ యూ షోన్ అవర్ ల్యాండ్. 8 documents is there, not 1 document. Sarambi, what has Sarambi given to her daughters? Jainabi given to her daughter. Dastik has given his document to his daughter. And 8 documents is there in favor of Ibrahim Sahib. చెప్తారు. దే కావడస్ మమ్మల్ని పిలిచినారు సర్వేకు. అయ్యా సర్వేకు వచ్చిన తర్వాత మొట్టమొదటి మనమేమన్నాం? బౌండరీస్ ప్రకారంగా మా సైట్ కూడా ఉంది అక్కడ, మా సైట్ చూపించండి అన్నాం. వేరే ఎవరి సైటు లేదు, ఎక్కడ సైటు లేదు, సైట్ లేదు అని ఆయన చెప్పి లేచి వెళ్ళిపోయినాడు. మనం ఇక్కడ సంతకం ఆయన సర్వే చేసిన తర్వాత అందరూ సంతకాలు చేయాలి కదా. ఎంతమందికి అయితే నోటీస్ ఇష్యూ చేసినాడో అంతమంది సంతకాలు చేయాలి కదా, కనీసం ఒక్కరన్నా చేయాలి కదా. లేదు.